కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తూ వాటిని ఏమాత్రం నిలబెట్టుకోకుండా ఇచ్చినటువంటి వాటిని అమలు చేయకుండా దొంగలో తొక్కి ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్ముకునేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రామాయపట్నం పోర్ట్ ఏదైతే ఉందో దశాబ్దాలుగా కందుకూరు నియోజకవర్గం, ప్రత్యేకించి కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు, నాయకులు అనేక పోరాటాలు చేయడం జరిగింది, అనేక పాదయాత్రలు చేయడం జరిగింది. ఏ ప్రభుత్వం దాని గురించి పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజల ఆలోచనలకి, ఆకాంక్షలకి అనుగుణంగా ఈ ప్రాంతానికి ఆ రామాయపట్నం పోర్టు నిర్మించాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు నడుం బిగించడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, ఆ రోజు కావలి శాసనసభ్యులుగా ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అనేక మంది ప్రజాప్రతినిధులు అందరం కూడా వెళ్ళి సార్ దశాబ్దాల కళ, ఆ ప్రాంత ప్రజలు ఒక నినాదంతో ఉన్నారు, ఇవి కనకపట్నాలుగా మారాలి, కావలి కందుకూరు అంటే రామాయపట్నం రావాలి అనేటువంటి లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టి రామాయపట్నం పోర్టు సాధించండి, రామాయపట్నం పోర్టు మంజూరు చేయండి. ఇంత లోపల కరోనా రావడం, కరోనా వచ్చిన తర్వాత మేమందరం కూడా అనుకున్నాం ఆయన పాపం చేస్తానన్నాడు, ఈ ప్రాంత ప్రజల దురదృష్టమో ఏమో తెలియదు, కరోనా మహమ్మారి ఆవరించింది, దానివల్ల ఈరోజు ఈ పోర్టు రాకుండా ఆగిపోయింది అని చెప్పి భావించాం. కరోనా కష్టకాలం ముగియగానే కరోనా 1 వచ్చింది, కరోనా 2 వచ్చింది, రెండో విడత కరోనా అయిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆ రోజు మనం వాళ్ళకు మాట ఇచ్చాం, ఆ మాట నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగా ఖచ్చితంగా ఈరోజు ఆ రామాయపట్నం పోర్టు ఏదైతే ఉందో దాన్ని సాధించాలి, నిర్మించాలి, మంజూరు చేయాలని చెప్పి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అవసరమైనటువంటి అన్ని అనుమతులు తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా నిధులు ఇవ్వడంతో పాటు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కూడా రుణాన్ని మంజూరు చేయించి తీసుకురావడం జరిగింది. ఈరోజు దాదాపుగా చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ ఆస్తిని చంద్రబాబు నాయుడు 1,500 కోట్ల రూపాయలకు అమ్మడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. ఎంత దురదృష్టకరమైనటువంటిదంటే ఒకటి పిలిచేశాడు, నేను దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేస్తాను, DPFOT కింద ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ పాల్గొనండి అని. అదేవిధంగా బుర్రా మధుసూదన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ ప్రాంతానికి వచ్చి అయ్యా మేము దాన్ని పరిశీలించి ఎందుకు మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రైవేటీకరణ ఏ విధంగా మీకు అవసరపడింది అనేటువంటి దాని మీద ఒక స్పష్టత ప్రజలకు ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఎవరు అధికారులు లేరు, మేము దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇచ్చాం, వాళ్ళకి నిన్ననే మరలా కూడా రిమైండ్ చేసాం, అర్జీలు ఇచ్చాం, మెయిల్ పెట్టాం, ఏమీ సమాధానం చెప్పకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు మమ్మల్ని అడ్డుకుని ఈరోజు మమ్మల్ని లోపలికి వెళ్తుంటే బలవంతంగా నెట్టివేయడం, మాకు సంబంధించినటువంటి స్థానికంగా ఉండేటువంటి ప్రజల మీద, మత్స్యకారుల మీద చేయి చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈరోజు పోలీసులు మా పట్ల గోండాల్లాగా వ్యవహరించడం జరిగింది. అయితే మేము ఈ ప్రభుత్వాన్ని అడిగేది దాదాపు 95% పూర్తయింది, ఇంకా 5% ఉంది. చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి కండిషన్లు చూస్తే నవ్వు వస్తున్నాయి. 5,000 కోట్ల రూపాయలది 1,500 కోట్లకు ఇస్తాడంట. ఆ 1,500 కోట్ల రూపాయలతో పాటు ఈరోజు ఏదైతే దానికి సంబంధించినటువంటి 2,079 కోట్ల రూపాయల అప్పుతో నిర్మించారో ఆ అప్పు తాలూకు డబ్బు కూడా ప్రభుత్వమే భరిస్తుందంట. దానితో పాటు ఈరోజు మిగిలినటువంటి ఆ 5% పనులు ఏదైతే మిగిలిపోయాయో అది కూడా ప్రభుత్వమే చేస్తుందంట. ఒకవేళ చేయనటువంటి పక్షంలో ఆ ఎవడైతే లబ్ధిదారులు వస్తాడో ఇప్పుడు కాంట్రాక్టర్, ఆయనే ఆ పనులు చేసి వాళ్ళ ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి ఆ 1,500 కోట్ల రూపాయలు మినహాయించుకోవచ్చంట. అంటే 750 కోట్లు ఇప్పుడు చేతిలో పెడతారు. ఇంకా మిగతా 750 కోట్లు కూడా వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆ లెక్క ఈ లెక్క చూపించి 5% కాదు 10% పోయింది, దాని రేట్లు ఇప్పుడు ఏ విధంగా అయితే మచిలీపట్నం పోర్టు రేట్లు పెంచుకుంటూ పోతున్నాడో ఆ విధంగా దానికి సంబంధించినటువంటి రేట్లు పెంచి దాన్ని ఏదో 5% పూర్తి చేయించి దానికి 750 కోట్లు అయిపోయిందని చెప్పి మొత్తం మీద ఒక 750 కోట్ల రూపాయలకు మాత్రమే దీని అమ్మకానికి స్కెచ్ వేసి 1,500 కోట్లుగా చూపించి ఈరోజు ఏ విధంగా అంచెలంచెలుగా దోపిడీకి పాల్పడుతున్నాడు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే తొలి దశలో పాప మత్స్యకారుల దగ్గర నుంచి ఈ పోర్టు నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి గారు 850 ఎకరాలు సేకరించడం జరిగింది. సేకరించినప్పుడు మత్స్యకారులందరికీ చెప్పాడు, మీ అందరికీ నేను అండగా ఉంటా, ఈ ప్రాంతానికి సంబంధించి మీ బిడ్డలకు ఉపాధి అవకాశాలు వస్తాయి, మీకు ఆ పోర్టు నిర్మాణం అయినంత వరకు మీరు జీవన భృతి కోల్పోకుండా మీకు ప్రతి నెల కూడా ఏదైతే కృష్ణపట్నం పోర్టు అప్పుడు మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసేదో ఆ ప్రాంత మత్స్యకారులకి అదేవిధంగా నేను కూడా మీకు అందజేస్తానని చెప్పి ఏమి యాజమాన్య హక్కులు ఉన్న ప్రభుత్వానికి, యాజమాన్య హక్కులని ప్రైవేట్కే. అంటే ప్రభుత్వం ఏదైతే పాపం ఈ ప్రాంతానికి సంబంధించి స్థానిక ప్రజలకి, మత్స్యకారులకి హామీలు ఇచ్చారో వాటితో మాకు ఏమి సంబంధం లే,
మేము ఇంకేది పట్టించుకోం. భవిష్యత్తులో మీరు ఏదున్నా సరే వాళ్ళ పరపంచలు బాకాల్సిందే, వాళ్ళ దగ్గరికి పోయి మీరు అడుక్కోవాల్సిందే, వాళ్ళు మీకు వేస్తే ముష్టి వేసినట్టుగా తీసుకోవాల్సిందే, వాళ్ళు వేయమనంటే మీ పాటికి మీరు వెళ్లాల్సిందే తప్ప మరొక మార్గం లేదు, గత్యంతరం లేదు అని మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేశాడు, ఏ విధంగా ఈ ప్రాంత మత్స్యకారులను మోసం చేస్తున్నాడు, ఏ విధంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని చూసుకుంటున్నాడు. ఇప్పుడు 4 బెర్తులు పూర్తయ్యాయి. దాదాపుగా 34 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి దీన్ని అన్ని విషయాలు బ్యాక్ వాటర్కి సంబంధించినటువంటి పూర్తయ్యాయి, బెర్తులు పూర్తయ్యాయి, వాటితో పాటు రైల్వే రోడ్డు కనెక్టివిటీ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఒక బెర్త్ పూర్తిగా బీపీసీఎల్ మేమే తీసుకుంటామని చెప్పడం జరిగింది. మిగిలినటువంటి సోలార్ ప్రాజెక్టులు ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఉంటే ఆ తర్వాత మీకు కావాల్సినటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశాడు. 2000 ఎకరాలు సమీకరించాడు, 850 ఎకరాలు నిర్మించాడు. మిగిలినటువంటి అన్ని కూడా బీపీసీఎల్ లాంటి మంచి మంచి కంపెనీలకు ఇస్తే పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తాయి. దాని ద్వారా ఈ ప్రాంత ఉద్యోగాలకు సంబంధించినటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. దాని ద్వారా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేటువంటి లక్ష్యంతో ఇస్తే ప్రజల సంపద పెరుగుతుంది, ప్రజల ఆస్తి పెరుగుతుంది. ఒకసారి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఆస్తి పెరుగుతూ పోతుంది. కాబట్టి ఒక పక్క ఆస్తి పెరుగుతూ పోతుంది, దానితో పాటు ఈరోజు ఉన్నటువంటి ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, దానివల్ల ఆ కుటుంబాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళు స్థానికంగా ఉండేటువంటి కుటుంబాలు వృద్ధి చెందాలి, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆస్తులు వృద్ధి చెందాలనేటువంటి అనేక రకాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేస్తే ఈరోజు వాటన్నిటినీ పక్కన పెట్టి నేను మీ ఏది ఎన్నో నేను చేసేది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు దుర్మార్గం అనేటువంటి ఆలోచనలు చేస్తున్నాడు. దానికి సంబంధించి ప్రజలతో పోరాటం చేస్తున్నాం, న్యాయ పోరాటం చేస్తున్నాం. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వచ్చాయో వాటన్నిటిని ఈరోజు అమ్ముకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యులైనటువంటి పార్టీలు, వాళ్ళకి సానుభూతి పరులుగా వ్యవహరించేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మేము దీన్ని సహించమని చెప్పి ఈ ప్రభుత్వ రంగ సంస్థను నడపాలి, ప్రభుత్వమే నడపాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చాయి. ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా 1 కోటి సంతకాల సేకరణ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టాం, గవర్నర్ గారికి అందజేశాం. దానితో ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున నిరసన ఉంది. కాబట్టి ఈ నిరసన జ్వాలల్లో మనము వ్యాపార లావాదేవీలు చంద్రబాబుతో మాట్లాడుకున్నా ఇది ప్రజల ముందు మనం చేయలేము, ఇది నిర్వహించడం అనేటువంటి భయం పట్టుకుంది. కాబట్టి ఒక్కరు కూడా రావడానికి వెనకాడారు.